మొట్టమొదట సాధన నేర్చుకోవాలి అనేవాళ్ళు సాధన మీద ఆసక్తి కంటే అలవాట్లు వదులుకునే దాని మీద ఆసక్తి చూపిస్తే 10 మందిని గౌరవించే కులము మతం అనేవి ఇప్పుడు చాలా వచ్చేసాయి. పూర్వం నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. దాన్ని తక్కువ చేసుకోవాలి. ఎందుకు తక్కువ చేసుకోవాలి? ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం ఎలా వస్తుంది? అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కుండలిని యోగ సాధన నేర్చుకోవాలి, లేదంటే వేరే సాధన నేర్చుకోవాలని మీరు ఏదైనా ఎక్కడికైనా ప్రయాణాలు హిమాలయాల్లోకి వెళ్ళడము ఇలా వెళ్ళడం కానీ ఏమైనా జరిగిందా? కాస్త ఆ అనుభవాలు మాకు తెలియజేయండి. మా తండ్రి గారు గురువులే. వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మ రంగంలో అందరికీ నిత్యము నేను ఇంకా నాకు సరిగ్గా బుద్ధి వచ్చి రానబుట్టుంటే డైలీ భజనలు. అప్పుడు కరెంటు కూడా లేదు మాకు. మా పల్లెలో దీపం పెట్టుకొని ఒక గ్లాసు కిరోసిన్ వేసి ఒత్తి పెట్టి మండించేవాళ్ళం. పొద్దున్నే లేచి చూస్తే ముక్కల నిండా దగ్గితే అంతా పొగే వచ్చేది లోపల నుంచి. అలా ఉండే పరిస్థితి. అప్పుడు తెల్లవారి వరకు భజనలు చేసేవాళ్ళం. భజనలు మా నాయన అప్పటికి భారతము భాగవతము నలదమయంతి కథలు ఇలాంటివన్నీ నోటికి చెప్పేవాడు. మంచి గాత్రం బాగున్నది. గంగయ్య స్వామి అని పేరు. అలాగ డైలీ భజనలు చేసేవాళ్ళు. నాకు నిద్ర రాదు. ఎప్పుడు తిట్టేది నేను, ఇంకేం మీకు పని లేదా, పోయి అక్కడ ఏడన్నా పోయి చేసుకోండి, అది ఇంటికాడ వచ్చి భజన చేస్తారా అని. ఒకే కొడుకును బాగా పెంచారు అప్పుడు. అలాగా ఉండేవన్నీ. అది అలాగే మైండ్లో ఉండిపోయింది. భక్తి అంటే ఇలా ఉంటుందా? అలాగే అది చిన్నప్పటి నుండి మైండ్లో పడిపోయింది. కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత మా నాన్నని అడిగా, ఆ విద్య నాకు నేర్పిండి, నేను కూడా అలాగే సాధన చేసుకొని మీ మధ్య ఉంటానంటే మా నాయన, వద్దురా ఇప్పుడే వద్దు నాయన, నీకు అంత తోడైతే అంటే మా విద్య వద్దు, కుండలిని విద్య అనేది ఒకటి ఉంది హఠయోగము, దాన్ని నేర్పించే దాంట్లో మంచి ఆరితేరి అలాంటి గురువుల దగ్గర వెళితే అది ఫలితం ఉంటుంది, మాదేదో కాలక్షేపానికి అని చెప్పేవాడు. అది నాకు చిన్నప్పుడు ఉంటే మైండ్లో పడిపోయింది. చేస్తే కుండలిని సాధనే చెయ్యాలి. మా నాయన ఇంత ఇది చెప్పేవాడు, ఇది కాదన్నాడు కదా, మరి దీన్ని పట్టుకుంటే నాకేమొద్దు, అదే కావాలంటే చిన్నప్పుడు ఉంటే మైండ్లో ఉంది. ఇంక పెళ్ళి అయిపోయింది. నేను మా 83లో మా అమ్మ చనిపోయింది. అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఇంక ఎగ్జామ్ రాయాలి, 2 నెలలేమో ఉంది. మా అమ్మ చనిపోయినప్పుడు ఇంకా మా వృత్తి బట్టలు నేసేది, నేత పని. ఇంకప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కర్ణాటక దొడ్బళాపూర్ వెళ్ళా. అక్కడ పవర్ లూమ్స్ ఉంటాయి. చేయమగ్గం అయితే చాలా ఇబ్బంది, అదైతే హాయిగా స్విచ్ చేస్తే పని జరుగుతుంది కరెంటుతో. అక్కడ పోయి 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను. మొన్నే ఒక సంవత్సరం కిందట మా సొంత ఊరికి వచ్చి ఆశ్రమం ఏదో కట్టాలని అక్కడుండి ఇంకా ఆ పని చేసుకుంటూ అక్కడే పెళ్లి చేసుకున్నా. నాకు బిడ్డలు పాపకు పెళ్లి చేసేసాను. కొడుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నా 26 ఏళ్ళు. తర్వాత నాకు ఈ విద్య మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు ఎక్కడ గురువులు ఉన్నారంటే వెళ్ళేది, విద్య నేర్చుకోవాలి వెళ్ళేది. వాళ్ళు చెప్పేది అచల బోధ వాళ్ళ దగ్గరికి విన్నా. ఇంకొకరు సాంఖ్యము, తారకం, అమనస్కం, పరిపూర్ణం, బట్టబయలు, ఇలా వాళ్ళ దీని గురించి చెప్పారు. అన్నీ విని వాళ్ళు చెప్పినట్లు కొన్నాళ్ళు సాధన చేశా. కానీ నాకు మైండ్లో ఫిక్స్ అయింది కదా, కుండలిని విద్య, ఈ బంధాలు ఇవన్నీ బిగించల్లా, ఊపిరి బిగబట్టల్లా, ఇవన్నీ మైండ్లో ఉండిపోయింది. ఇక్కడంతా ఎవరు లేరు, హిమాలయాల కళ్ళు వెళితే అక్కడ మంచి యోగులు ఉంటారంట, అన్నం నీళ్ళు ఇసి పెట్టిండేవాళ్ళు, వాళ్ళైతే నాకు చెప్తారు అని నేను హిమాలయాలకు వెళ్ళా. హైదరాబాద్ వరకు ఛార్జ్ పెట్టుకొని వచ్చా ట్రైన్లో. హైదరాబాద్ నుంచి ఇంకా వెళ్ళా. అంతా పోతే హిమాలయాలకు వెళ్ళి విద్య నేర్చుకొని యోగి అయ్యి రావాలి, లేదంటే అక్కడే వెళ్ళిపోవాలి. ఉండేం ప్రయోజనం లేదనుకున్నాను. వెళ్ళిపోయా హిమాలయాల్లోకి వెళ్ళేటప్పుడు రజనీకాంత్ జ్ఞాపకం వచ్చాడు. మహావతార్ బాబా గుహ అక్కడ పోతాడంట అతను సంవత్సరం. ఢిల్లీ నుంచి అడిగితే ఇలాగ చెప్పారు, కాట్గోదము అంటే హరిద్వార్ దాటిపోతే కాట్గోదం అని ఒక స్టేషన్ వస్తుంది, అది లాస్ట్ స్టేషను, అక్కడి నుంచి ఆ గుహకు వెళ్ళచ్చు, మహావతార్ బాబా గుహకు అని చెప్పారు. కాట్గోదానికి ట్రైన్లోనే వచ్చా టికెట్ లేకుండా. కానీ ఎవరు నన్ను టికెట్ అడగలేదు.
వచ్చాను, నా టైం బాగుంది అనుకొని వచ్చా. కాట్గోదంలో దిగితే కాట్గోదం నుంచి 140 కిలోమీటర్లు ఉంది. రాణికేతు అవన్నీ దాటుకొని దునగిరి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది మహా అవతార్ బాబా తపస్సు చేసిండే గుహ. అలాగే నడుచుకొని వెళ్ళా, 150 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళా. ఎన్ని రోజులకి వెళ్ళాను, వారం 10 రోజులు పట్టిందేమో, అంత జ్ఞాపకం లేదు. అయితే వెళ్ళా. ఆటికి పోయిన తర్వాత దునగిరి అంటే అక్కడ అమ్మవారు ఉంది పైన. అది సుమారు 2-3 కిలోమీటర్లు నడసలేమో. పోయినా నడిచా. ఆడ బాగా స్నానం చేసి, కుళాయిలు ఉన్నాయి, స్నానం చేసా. అంగళ్ళు ఉన్నాయి బాగా. ఆడ డైలీ మధ్యాహ్నం పెడతారు రొట్టి. మనం ఇక్కడ పూరి అంటాం కదా, వాళ్ళు రొట్టి అంటారు. అది ఇంత ఉంటుంది, అరిచెయ్యి ఎలుపు లక్షణంగా పెట్టారు. తిని వచ్చి ఆ గుడి అమ్మవారిని ముక్కుండా వచ్చి ఆడ అంగళ్ళు ఉన్నాయి, దారాలు ఇవన్నీ అమ్ముతుంటారు అక్కడ, శంకులు ఇలాంటివన్నీ. ఆడొచ్చి కూర్చున్నా ఊరికే. నడిచి చాలా అయిపోయిందా, ఏడాడ పండుకొని ఏడాలు లేచి వచ్చినాను. 150 కిలోమీటర్లు నడిచిన. హాయిగా స్నానం చేసిన, పూరీలు తిన్నా, బాగుంది. హాయిగా కూర్చున్నాను. కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి ఏం బుద్ధి పుడితే అంతా డబ్బులు వేశారు. ఇట్లా నేను ఊరికే ఇలాగ కూర్చుండిపోయినా. అంతా వేశారు. సుమారు 800 పైన డబ్బులు కలెక్షన్ అయింది ఆడ. తర్వాత ఒక నాగా సాధువు వచ్చాడు. ఆయన సిలుము నాకు చెప్పాడు, నాకు అలవాటు లేదు నాయన అవన్నీ నేను అన్నాను. తర్వాత కొంచెంసేపు ఉండి నన్ను పిలుచుకొని వెళ్ళాడు. నేను చెప్పా, ఇలా ఆంధ్రా నుంచి వచ్చాను, తెలుగు చెప్తే రాదు నాకు, హిందీ రాదు, తెలుగు కన్నడం వస్తుంది, హిందీ అర్థమవుతుంది అంతే, ఇంకా చెప్పేకి రాదు. తర్వాత ఆయన అడుగుతా అంటే చెప్పా, ఇలా మహావతార బాబాని చూసేకొచ్చా, ఆంధ్రా నుంచి వచ్చిన అని. నేను అటే వెళ్తున్నాను, మాది ఆశ్రమం ఉంది పైన, వాళ్ళది పాండవాకేలి ఆ పైన 3 కిలోమీటర్లు మళ్ళీ మహావతార బాబా పైన పాండవాకేలి ఆశ్రమం నాగా సాధువులది. అప్పుడు అక్కడ వెళ్ళి ఆయన చూపించాడు, ఇదే గుహ అన్నాడు. 1 గంట సేపు ఆయన కూర్చున్నాడు. తర్వాత మా ఆశ్రమానికి బదామరా అన్నాడు. సరే అని పోయినా. నాకు అంతకుముందు ఇనింటి ఆగా సాధువులు అఘోరీల దగ్గరికి పోతే మనుషులను చంపేస్తారంట, మనుషులను కూడా తింటారంట వాళ్ళు అనేది బాగా పుకారి ఉంది పల్లెల్లో. ఇంకా అది అడివి, మనిషి లేడు ఏం లేదు, అరిసినా కూడా ఎవరికి వినపడదు. పొయ్యే వరకు బాగుంది, కానీ మధ్యలోకి పోయించి ఇంక ఉన్నింది అడుగు అంతా చెట్లు, ఏది కనపడదు, గబోమంటుంది. అప్పుడు భయం అయింది. ఈయన నాగా సాధువే కదా, మంచుకు వచ్చింది అప్పుడు చిన్నప్పుడు అనే విషయాలు. ఇంకా అయిపోయింది, నేను వెనుక్కి వచ్చినా ఇంకా నేను రాలేను, ఏమన్నా ఈ పనులని వెళ్ళిపోయాను. వెళ్ళాను. ఈ సాకు ఒకటి వెళ్ళిన తర్వాత ఆయన అన్నీ ఆడేసినాడు, నా బ్యాగ్ ఆడబెట్టేసినాడు. లోపల అగ్నిగుణం దుని ఉంటుంది వాళ్ళకు, దుని. ఆ రూములు ఎంత ఉన్నాయంటే ఇలా కూర్చుంటే తగులుతుంది, అంతే ఉండేది అక్కడ వాళ్ళు ఉండే ఏర్పాట్లన్నీ. అన్నీ ఆడేసేసినాడు. తాళ్ళు తీసుకున్నాడు, ఒక రంపం తీసుకున్నాడు, రంపము తీసుకున్నాడు, తాళ్ళు తీసుకున్నాడు, రా అన్నాడు. ఇంకా అప్పుడు నాకు చాలా భయం వేసింది. తాళ్ళు తీసుకున్నాడు, రంపం తీసుకున్నాడు. ఓహో, చిన్నప్పుడు ఈ నిండేది ఇది నిజమేరా, ఇప్పుడేమో ఉంది నాకు అనుకున్నాను. పిలిచిపోయినాడు. వాళ్ళు ఉండే ఆశ్రమానికి కొంత దూరం, తప్పదు ఏమన్నా ఈ పని అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కట్లు పడిపోయినట్టు కోసేకి, దునికి కావాలి కదా, దుని అంటే వెలిగించేకి. అప్పుడు ధైర్యం వచ్చింది, ఓహో పర్వాలేదు ఇదేం కాదు అని. అప్పుడు కట్లన్నీ కోసి నాకు 2 కట్టించాడు, ఆయన 2 కట్టాడు. ఎత్తుకొని వచ్చి దునితాన్ని పెట్టాము. తర్వాత ఏమన్నా తిన్నావా అన్నాడు. అక్కడ తిన్నాను, సైగా తిన్నాను అన్నాడు. సరే అని జీలకర్ర వాటర్ ఇచ్చాడు, కాగబెట్టి ఏదో ఆ మూలికలన్నీ వేసి తాగి స్నానం చేయమన్నాడు. ఆడబోయి గుంతలో నీళ్ళు ఉంటే హాయిగా, ఆ ఎండపొద్దు అయినా కూడా ఏళ్ళు పెడితే కరుస్తాయి నీళ్ళు, మన ఫ్రిడ్జ్లో కూడా ఉండవు, చల్లగా ఉన్నాయి. 1 నెల ఉన్నా తర్వాత వాళ్ళ దగ్గరే, అక్కడే నాగా సాధువుల దగ్గర 1 నెల ఉన్నా. ఏమిలే వాళ్ళ టయానికి అవి పెడతారు రొట్లు, ఒక పూట తినడము, ఆ లోపల పోయి కూర్చోవడం అంతే వాళ్ళ పద్ధతుల్లో ఆ ధ్యానం. సరేలేమని 1 నెల ఉన్నా. చలి అంటే చలి, విపరీతమైన చలి. తెల్లవారి 4 గంటలకు గంట ఉంటుంది, ఆ గంట కొడతారు. ఆ గంట కొడతానే పోయి స్నానం చేసిన వాళ్ళ ఆటికి పోతే కరుస్తాయి నీళ్ళు. చలి మనకు అలవాట్లేదు కదా, అది మన నీళ్ళు అయితే ఒక రకం, అక్కడంతా చలి కదా, మంచు
4 పరుపులు వేస్తారు కింద, పైన 4 కమ్మిళ్ళు ఇస్తారు. దుని వెలుగుతూ ఉంటుంది, అయినా నానిపోతాయి ఇవి. వాళ్ళకి అలవాటు, మనకు కొత్త కదా. అయినా నెలకు నాకు చేతులన్నీ ఇలా పెట్టుకొని ఇలాగ అయిపోయింది ఆ జూమ్ బట్టి. మళ్ళీ ఒక 3 నాళ్ళకు వచ్చినాయి ఇట్లా బయటికి. సరే అది అయిపోయింది, నేను ఊరు వెళ్తాను స్వామి, ఇక్కడ ఉండలేను అన్నా. సరేలే నువ్వు ఎప్పుడైనా రా అని చెప్పాడు. సరేలే అనేది వాళ్ళ పద్ధతులు కొన్ని నేర్పించారు. మళ్ళీ అటు నుండి కిందికి దిగి వచ్చిన, మళ్ళీ మహావతార్ బాబా దాంట్లో పోయి తపస్సు చేసుకుందాము 1 గంట సేపు అని లోపల వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని బయటకు వస్తే సాయంత్రం 6 గంటలు అయింది. అప్పుడు ఒక ఋషి వచ్చాడు. అక్కడంతా యోగులు ఉంటారని విన్నాను కదా. సాక్షాత్తుగా ఒక అతను వచ్చాడు. వచ్చి నన్ను చూసి, తెలుగు కొద్దిగా వస్తుంది, ఆయన పూర్తి రాదు, కొద్దిగా వస్తుంది. చెప్పా ఇలా వచ్చా ఇలా అంటే, నాకైతే హఠయోగం గురించి తెలియదు నాయన, స్వరయోగం గురించి కొంత తెలుస్తుంది, దాని గురించి నేను కొంత చెప్తాను అన్నాడు. అప్పుడు స్వరయోగం గురించి కొంత ఆయన చెప్పాడు. చెప్పి నీకు హఠయోగం గురువు దొరుకుతాడు పోనాయన అన్నాడు. ఇది ఏదో నాకు ఇంకా ఫలించింది అనుకున్నా. మళ్ళీ అటు నుండి దునగిరికి వచ్చిన, అక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన, నా సంకల్పం ఏదో ఆమెకు చెప్పుకున్నా. చెప్పి కిందికి దిగొస్తే ఒక తరకారి కూరగాయల వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో అడిగా, ఇలా నేను కిందికి వెళ్ళాలి ఆయన ట్రైన్కు, ఆంధ్ర నుండి వచ్చా, డబ్బులు లేదంటే రాండి స్వామిని కూర్చోబెట్టుకొని హాయిగా వచ్చి కిందికి దింపాడు. దింపి మళ్ళా 200 డబ్బులు ఇచ్చాడు. సరే ఇది ఒక 800, అది 2000 రూపాయలు ఉంది. ఇంకా ధైర్యం, ఇంకా నేను మా ఊరు చేరుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, నడిచే పని లేదు అనుకున్నాను.